నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా అనే వృద్ధాశ్రమంలో అనగాం చేయడం గాను శ్రీమతి కేవి రమణ గారు, శ్రీ వెనిగల్ల నాగప్రసాద్ గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్న ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టేశాలతో వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవ మహోత్సవ లక్ష్యంగా 65 మంది నిరాశ్రితులకు ఆకలి తీర్చడానికి శ్రీమతి కేవి రమణ గారి, శ్రీ వెనిగల్ల నాగప్రసాద్ గారి కుమార్తె శ్రీమతి దివ్య గారి, శ్రీ చైతన్య గారి వివాహ దిన శుభ సందర్భంగా అనగం చేయడం జరుగుతుంది. అలాగే శ్రీమతి దివ్య గారికి, శ్రీ చైతన్య గారికి పెళ్లి శుభాకాంక్షలు తెలుపుతూ మీరు ఇలాంటి పెళ్లి రోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలి కోరుకుంటూ కోటి కాంతుల చిరునవ్వుతో భగవంతుడు మీకు నిండు నూరేళ్ళు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ అలాగే చక్కని అందమైన జీవితం గడపాలని కోరుకుంటూ విష్ యూ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ టు యూ శ్రీమతి దివ్య గారు, శ్రీ చైతన్య గారు. అలా మీ కుటుంబ సభ్యుల తరఫున మీకు అమ్మగారు ఆశీస్సులు, నాన్నగారు ఆశీస్సులు, అత్తయ్య గారు ఆశీస్సులు, మామయ్య గారు ఆశీస్సులు, ఆ ముక్కోటి దేవతల ఆశీస్సులు, ఆ పరమశివుని దీవెనలు, అలాగే ఇక్కడ ఉన్న 65 మంది ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉన్నారని కోరుకుంటూ వీరందరి తరఫున కూడా మీకు పిల్లల శుభాకాంక్షలు తెలుపుతూ అలాగే మరో వసంతం నిన్న మీ దాంపత్య జీవితం సుఖశాంతులతో సాగాలని కోరుకుంటూ అలా ఏం లేని గడిచిన చెరని మీ బంధం ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ ఆనందాలను ఆస్వాదిస్తూ ఆపేలతో అల్లుకుపోతూ అందులేని అనుభూతులతో మీ జంట ఎంతోమందికి ఆదర్శప్రాయంగా నిండు నూరేళ్ళు వర్ధని కోరుకుంటూ మీ జంటకి పెళ్లి శుభాకాంక్షలు అండి. అలాగే మీ కుటుంబ సభ్యులైన శ్రీమతి కేవి రమణ గారికి, శ్రీ వెనిగల్ల నాగప్రసాద్ గారికి, శ్రీ వంశీ గారికి, శ్రీమతి దివ్య గారికి, చెంజువి శౌర్య గారికి, శ్రీమతి దివ్య గారికి, శ్రీ చైతన్య గారికి, చెంజు లాస్య గారికి, శ్రీమతి వసుమతి గారికి, శ్రీ నాగేంద్రబాబు గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టేశ్వరులతో వద్దని కోరుకుంటూ అలాగే సంవత్సరం తలబెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు అధిరించే శక్తి భగవంతుడు మీకు ప్రశంసలు కోరుకుంటూ అలాగే మీకు ఎన్నడితరని ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రసంగం దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి కేవి రమణ గారికి, శ్రీమతి దివ్య గారికి, శ్రీమతి దివ్య వంశీ గారికి, శ్రీమతి వసుమతి గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు లక్ష్మీదేవి దేవుని మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కు వరిస్తున్న తండ్రి లాంటి పెంటేశ్వర మరియు పుష్పలమ్మ గారికి పాదవందనం చేసి ఇక్కడ 365 రోజులు నిత్య అన్నదానం జన కాన్సెప్ట్తో ముందుకు వచ్చి తను చేస్తూ తన 100 మంది 1000 మందిని చేపిస్తున్న పెంటేశ్వర మరియు పుష్పలమ్మ గారి వారి కుటుంబ సభ్యులు అందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టేశ్వరులతో వద్దని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే ఈరోజు శ్రీమతి కేవి రమణ గారు, శ్రీ వెనిగల్ల నాగప్రసాద్ గారు మీరు మీ కుటుంబ సభ్యులు అన్నదానం చేస్తున్నారు. మేము అన్నదానం స్వీకరిస్తున్న దాత సుఖీ భవ. అలాగే ఈరోజు అన్నం చేసిన వంటకాలు ఫ్రూట్స్, బనానా, స్వీట్, మర్దకాజా, అలాగే రైస్, అలాగే మిల్ మేకర్ మసాలా, అలాగే టమాటా పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీ భవ. అన్నదాత అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ. మొత్తం